మూవీయా? ఓవరాల్ గా హిట్ మూవీ అన్న, కళ్ళు మూసుకొని చూడొచ్చు. 100% కలెక్షన్స్ వస్తాయి చూసినాం. నాకు లాగ్ ఏం అనిపించలే మేడం. ఒక్కొక్కళ్ళు మూవీ అయిపోయి ఎండ్ టైటిల్ వాడి ఫిలిం కంప్లీటెడ్ అని వచ్చినా కూడా ఎవరు కూడా సీట్స్ లలో నుంచి లెగలేరు. ఇంకేం కావాలి? మూవీలో హైలైట్స్ వచ్చి మ్యూజిక్, స్టోరీ లైన్ అనేది నిజంగా మూవీలో హైలైట్ అంటే హైలైట్. సీక్వెల్ ఏమో నాకు తెలియదు మేడం. ఎండ్ టైటిల్ అప్పుడు డైరెక్టర్ పేరు వచ్చింది మేడం, ఫిలిం బాయ్ అని చెప్పి, మౌలియా, చంద్రమౌళి. బట్టలు చింపేసుకోవచ్చు మేడం నాగ చైతన్య గురించి అయితే. నిజంగా చెప్తున్నా, నేనైతే హీరోయిన్ గురించి వచ్చిన, కానీ క్లైమాక్స్ లో నాగ చైతన్య గారు నిజంగా అసలు హీరో అంటే హీరో. రాజు అనే క్యారెక్టర్ నిజంగానే రాజు ఎక్కడున్నా రాజే. ఇండియా గురించి మంచి మెసేజ్ ఇచ్చినారు. ఇండియా పవర్, ఇండియన్ రెస్పెక్ట్ చాలా బాగుంది మేడం. సముద్రంలో ఉన్న సీన్స్ అయితే పడవల్లే అలలల్లే ఏదో అలలు అట్లుంది మేడం. నిజంగా సాయి పల్లవి నాగ చైతన్య కెమిస్ట్రీ 5 out of 5 రేటింగ్ ఇస్తున్నా. సాయి పల్లవి నాగ చైతన్య కెమిస్ట్రీ, ఆయననేమో జైలు ఉన్నానా, ఈమెనేమో ఈడుంది, కెమిస్ట్రీ ఏడుందానా. ఇంకా అంత మంచి ఎమోషనల్. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతారు. నాకు కూడా అసలు నిజంగా చెప్తున్నా, వైన్స్ లో ఉంటది క్వార్టర్, కంట్లో నుంచి వస్తుంది వాటర్. అంత బాగుంది నిజంగా చెప్తున్నా బ్రో. నిజంగా థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్ కి నాగ చైతన్య గారికి ఆయన కెరియర్ బెస్ట్ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో. 100% లవ్, అది ఒక డిఫరెంట్ లవ్ జోనర్, ఇది ఒక రియల్ లైఫ్ లవ్ జోనర్. సినిమాలో ఆయన యాక్టింగ్ గానీ సాంగ్స్ గానీ హైలైట్ మూవీకి.